ఓకే డాడీ సరిపో. కళ్ళు మూసుకొని ఇంకా ఇప్పటి వరకు పాటల్లోను తర్వాత వాక్యంలోను దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి కీర్తన గ్రంథము 100 అధ్యాయం చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోతాం. కీర్తన గ్రంథము 100 అధ్యాయము కీర్తన గ్రంథము 100 అధ్యాయము చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్ డాడీ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ హోలీ. అందరు ఇక్కడ బైబిల్ తెరవాలా? కానుకు తెచ్చినా తెగిపోయినా పర్వాలేదు, కానీ నాకు మాత్రం మీ చేతిలో మాత్రం బైబిల్ ఖచ్చితంగా ఉండాలా. ఒకవేళ బైబిల్ మీకు లేకపోతే చెప్పండి, బైబిల్ని కొని మీకు ఇస్తాను. తెలియదు అందుకు కానుకలు తీసుకొచ్చినా తీసుకురాకపోయినా నాకు ఇష్టమే, కానీ బైబిల్ మాత్రం మీ చేతిలో ఉండాలి. ఎందుకంటే బైబిల్ మన జీవితాన్ని మార్చేది కాబట్టి. అందుకు అందరి కాడ వచ్చిన బిడ్డలందరి కాడ 100వ కీర్తన నేను చదువుతాను, నాతో పాటు మీ అందరి కాడ చెప్పాలని ఆశపడుతున్నాను. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాని సేవించుడి, సంతోషముతో యెహోవాని సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవా దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఈ కృత వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మీరు చాలా జాగ్రత్తగా ఇంకా అతి శ్రేష్టమైన సమయంలో మనం వెళ్ళబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరి కూడా నేను చెప్పేది ఒకే మాట ఏంటంటే, దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తున్న మాట ఏంటంటే, సంతోషముతో యెహోవాను సేవించాలి. మందిరంలోకి ఎలా రావాలా? సంతోషముతో రావాలంటే నిద్ర మోకాలతో రాకూడదు. నిద్ర మోకాలతో హల్లెలూయా సంతోషించండి. 7 గంటలకే సండే స్కూల్ రావడానికి దేవుడు కృప చూపి, రాత్రి ఇచ్చిన మాట పొద్దున్నే లేచి రావడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే ఉత్సాహగానము చేయొచ్చు, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి అంట. నువ్వు పొద్దున్నే లేచి నువ్వేం చేయాలంటే దేవుని పాటలు పాడుకుంటూ ఉత్సాహంగా ఎక్కడ రావాలా? సన్నిధికి రావాలా. ఎందుకు? ఆయనే మనల్ని పుట్టించాడు కాబట్టి, ఆయన వారము కాబట్టి, మనమందరం ఆయన నడిపిస్తున్న ఆయన బిడ్డలము కాబట్టి మనం ఎలా రావాలంటే మందిరంలోకి కృతజ్ఞత అర్పణ చెల్లించాలా. ఆమేన్. ఎందుకంటే సోమవారం నుంచి శనివారం వరకు, అంటే ఆదివారం ఉదయకాలం వరకు దేవుడు నిన్ను రెక్కల నీడలో కాచి కాపాడాడు కాబట్టి ఆ కాపాడిన దేవుడికి నువ్వు ఏం చెప్పి రావాలంటే ఉదయకాలంలో లేస్తాగానే కృతజ్ఞత అర్పణ చెల్లించాలా. అందుకే పొద్దున్న నేను 5 గంటలకి బిడ్డలను ప్రార్థనకు లేపినప్పుడు వాళ్ళకి ఒకే మాట చెప్పా. ఏమనంటే, ఇదిగో రాత్రి అంతా దేవుడు కాచి కాపాడి ఉదయకాలంలో మళ్ళా నీకు జీవాన్నిచ్చి, అంటే సజీవులు గురించి నేను ఆ సజీవులకి నువ్వు ముందుగా కృతజ్ఞత స్తుతులు చెల్లించు. ఎందుకంటే అనేక మంది మంచం మీద ఉన్న వాళ్ళు, మంచం మీద సరిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనేక మంది హాస్పిటల్ మంచాల మీద పడి ఉన్నారు. ఐసీయూలో ప్రాణము ఎప్పుడు పోతాదని కొట్టుమిట్లాడుతూ అనేక మంది ఉన్నప్పటికీ దేవుడు నీకు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి మొట్టమొదటి లేచినప్పుడు నువ్వు చీపురు కట్ట పట్టుకోవటం కాదు, ఈ లోక పనులకి వెళ్ళటం కాదు, కానీ మొట్టమొదటిగా నువ్వు ఎలా ఉండాలంటే దేవునికి కృతజ్ఞత చెల్లించే బిడ్డగా ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా నువ్వు ఎలా ఉండాలంటే ఇంకా ఆయన సన్నిధికి కృతజ్ఞత అర్పణలు అంట. ఆమేన్.
అంటే దేవుడు నీకు కాచి కాపాడాడు కాబట్టి దేవుడు ఇచ్చిన దానిలో నుంచే నీకు దేవుడు ఏదైతే మనసు తోస్తుంది అంటే దశమ భాగము కాదు, దశమ భాగము కానే కాదు. ఎందుకంటే పాత నిబంధన వారికే దశమ భాగం, కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత నీకు కలిగిన కొలది ఇమ్మని పౌలు భక్తుడు అన్నాడు. హల్లెలూయా. అది 10%, 20%, లేకపోతే 5%, లేకపోతే ఎదవరాల దగ్గర 2 కాసులు 2 కాసులు ఇచ్చేసిందా? అలాగా నీకు దేవుడు ఏదైతే నీ మనసుకి హృదయానికి ప్రేరేపిస్తాడో అంతే తప్ప దశమ భాగం అనేది ఖచ్చితంగా గ్యారంటీ కానే కాదు. ఎందుకంటే అది నీ మనసుకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీకు కలిగిన కొలది. చూడండి, మనం ఎప్పుడు కూడా మనం ఒక మాట అనుకుంటాం, మనం ఎంత తినాలో అంతే అన్నం తింటాం, మనకు ఆకలేస్తే ఎక్కువ తింటాం, అవునా కదా? అలాగే దేవునికి ఇవ్వాలని నీకు ఆకలి కలిగి ఉంటే నువ్వు 10% కానీ ఎక్కువే తీస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నా జీవితంలో నేను అలాగా ఈ తీయకుండా ఉండే వ్యక్తిని నా దేవుడు ఈ రోజు 30% తీయడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. మరి 100కి 30 రూపాయలు తీసి నా దైవజనుడికి పంపించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఆమేన్. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందుకు మనం అందరం కూడా ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా దేవునికి ఉత్సాహం చేసి దేవుని మందిరంకి వచ్చే బిడ్డలకు మనం ఉండాలి. హల్లెలూయా. మనందరం లేచి నిలబడి ఒక్క చిన్న చరణం చేసి చదువుకొని వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. యశ్వంత్ ఇద్దాం అనుకునే వాక్యం కానీ నువ్వు చదవని అని చెప్పేసి ఆ 8 నెలల నుంచి నువ్వు కూడా చదువుని గాక. ఆమేన్, ఆమేన్. అందరు లేచి నిలబడి చిన్న చరణం. కష్టాలలో జయమిచ్చును, కళ్ళు మూసుకొని, కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును, పాతాళమును ఓడించును, విజయము చేకూర్చును. కష్టాలలో జయమిచ్చును, శోధనలో జయమిచ్చును,
మోకరించి అందరం కాడ నా మార్గము యేసయ్యా, నా జీవము, నాతో కలిసి పాడదాం. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, నా స్తుతులు నీకేనయ్యా. అందమా నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, నా స్తుతులు నీకేనయ్యా. ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పాడును, ప్రతి నేత్రము చూచును నిన్నే రారాజుగా. అందమా ప్రతి మోకాలు వంగును, ప్రతి నేత్రము చూచును, ప్రతి నాలుక పాడును నిన్నే రారాజుగా. రాజుల రాజా రానయున్నవాడా, నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. తండ్రి, రాజులకు రాజు నువ్వు అయ్యా, రానయ్యున్న దేవుడు అయి ఉన్నావు నాయన. మా కష్టాల్లో మా శోధనలో జయమిచ్చే దేవుడు నాయన. సాతానును ఓడించి విజయము చేకూర్చే దేవుడు ప్రభువా. అయ్యా రోగాలని శాపాల నుండి విడిపించే దేవుడు యేసయ్యా నువ్వు నాయన. మరణమునికి వెళ్ళిన వారిని కూడా లేవనెత్తే దేవుడు ప్రభువా. రోజు ఎంతమంది ప్రభు లైవ్ లో ఐసీలో ఉండి గాని హాస్పిటల్లో ఉండి గాని అయ్యా ఇదిగో మంచి బెడ్ అయిపోయి మంచి మీద లేకుండా ఎంతమంది అయితే అయ్యా ఇప్పుడు తర్వాత యూట్యూబ్ లో ఎంతమంది చూస్తున్నారు. ప్రతి ఒక్కరికైనా దేవుడు స్వస్థత ఇచ్చును గాక, ప్రతి ఒక్కరు మంచి ఆరోగ్యంతో హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చును గాక నాయన. బెడ్ రేట్ మీద అయ్యా మంచాల మీద ఉన్నవాళ్ళు లేచి నడుచును గాక నాయన. ప్రతి ఒక్కరికి నువ్వు స్వస్థత ఇచ్చును గాక. ప్రతి మోకాలు వంగాలన్నావు అయ్యా. అయ్యా ప్రతి నేత్రం చూడాలయ్యా. అయ్యా నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆకిడి పట్టణంలో ప్రతి నేత్రం నేను చూడాలి ప్రభా. ఆకిడి పట్టణం ప్రతి ప్రతి జనులు మోకాలు వంగాలేస్తున్నాము ప్రభా. ప్రతి నాలుక నీ పాట పాడాలయ్యా. నిన్నే రారాజుగా చూసే దినాలు మేము సాక్షిగా నిలబడలేస్తున్నాము. 2025లో మా కార్యము జరిగించును కాక, మా సంవత్సరాన్ని ఆదులో తీసుకుని కాక, ఆకిడి పట్టణం ఆదులో తీసుకుని కాక. అయ్యా ఆకిడి పట్టణంలో 16 గ్రామాలు యేసు నామములో నీ స్వాధీనంలోనికి వచ్చును గాక. ప్రతి మోకాలు వంగును గాక, ప్రతి నేత్రము చూచును గాక, ప్రతి నాలుగని పాట పాడును గాక, నిన్నే రాజుగా కొలుచును గాక రానున్న రోజుల్లో ప్రభా. ఈ 2025లో అలా చేయకుండా అడ్డుకున్న దుష్టుని యేసు నామములో నీ రక్తము దరవాటిని తల తెగ నరుగుతున్న యేసు నామములో అది మందిరానికి రానివ్వకుండా, ఆరాధనకు రానివ్వకుండా, ప్రార్థన చేయనివ్వకుండా, వాక్యం విననివ్వకుండా చేస్తున్న దుష్టుని యేసు నామములో తలను తెగ నరుగుతున్నాను ఇప్పుడు యేసు నామములో. వాడిప్పుడే బంధించబడాల బలవంతుడు. యేసు నామములో ఈ మొదటి ఆదివారం నుంచే బలవంతుడు బంధించబడాలి ఈ ప్రాంతంలో నాయన. అనేక ఆత్మలను ప్రవాహం వలె అయ్యా వేల వేస్తే మీరు పిలుచుని కాక నాయన. యెషయా 2:2 వాగ్దానం, అంచెత్తుల పర్వత శిఖరం పైన అన్ని జనులు ప్రవాహముల మధ్యలో కొత్త విధంగా నీవు తెలియని ప్రజలు అనేక మంది అయ్యా ఇదిగో యూదులు సంఖ్యపడిన 15 మంది వచ్చినట్టు ప్రభా. అనేక భాషల వారి నాయన యేసు నామములో యేసయ్య నామములోనికి వచ్చును గాక నాయన. కృపను మీరు దయచేయమని ప్రభా. ఈ ఆరాధన మీరు నైనా మా మధ్యలోనికి దిగి వచ్చేదాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకా అది శ్రేష్టమైన సమయంలో మేము వెళ్తుండగా నాతో బిడ్డలతో మీరే మాట్లాడమని ప్రభా.
ఎవరు నోరు తినవద్దు, సైలెంట్, కీప్ క్వైట్, సైలెంట్గా కూర్చోవాలి. ఇంకా సైలెంట్గా కూర్చోవాలి. చిన్నపిల్లలతో సైతం మొబైల్ ఉంటే మొబైల్ సైలెంట్లో పెట్టేసాను. ఇంకా రేట్ల హస్యంతల గదన హరియంతెల గదన హరంతర గదన హసి హాతే రేబో శకలదర హాస్యకి తెరిలబో శకతర తీరు జమ్మల పిల్ల పేరు ఏం పేరు? శిరీష. ఏ ఊరు? ఏ ఊరు? ఎక్కడది? చల్లపల్లి దగ్గర నుంచి వచ్చావు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నా తల్లిదండ్రులు లేరు, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా అత్తనని సరిగ్గా చూడట్లేదు, ఏంటయ్యా నా పరిస్థితి? అయ్యా నేను అనిపించింది, నేను అనుకున్న జీవితం మీరయ్యా, నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి ప్రభువా? ఒకప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని, ఒకప్పుడు చర్చికి వెళ్ళేదాన్ని, ఇప్పుడు చర్చి లేదయ్యా. అయ్యా ఇంట్లో ఉండిపోవలసి వస్తుంది ఆయన, నా పరిస్థితి ఏంటి ప్రభు అని వేడుస్తున్న ఏడుపుని నా దేవుడు చూచాడు. అందుకే ఈరోజు కూచిపూడి నుంచి నేను ఇక్కడికి తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్. ఒకవేళ నీ రక్త సంబంధులు, నీ చిన్నమ్మలో, పెద్దమ్మలో, నీ అన్నలో, నీ ఎవరైనా కానీ ఒకవేళ నిన్ను మర్చిపోయారేమో కానీ నా దేవుడి లోకానికి రక్షకుడు వచ్చిన దేవుడు నిన్ను మర్చిపోలేదు. శిరీష, ఆ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుడే నీకు సమస్తం సమకూరుస్తాడు. ఆ దేవుడే నీ భర్తను తాగు నుంచి విడుదల చేస్తాడు. ఆ దేవుడే నీ అత్తని మార్చి కూతురుగా చూసే మనసును నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అందుకు దిగులు పడొద్దు. అన్న ఏడుపును చూశాడు. ఆఖరి ఏడ్చి తన బిడ్డల కోసము ఆ ఏడుపును చూసిన దేవుడు ఈరోజు నీ ఏడుపును చూశాడు. అందుకే ఈ మందిరంలో నువ్వు ఉన్నావు. ఈరోజు నా దేవుడు ఈ రోజు నుంచి ఈ 2025 మొదటి ఆదివారం నుంచి నా దేవుడు ఒక నూతనమైన కృపతో నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళబోతున్నాడు. నీ బిడ్డల్ని మంచి ఉన్నత స్థితిలో నా దేవుడు నడిపించబోతున్నాడు. నీవు అనుకున్న చదువు, ఏ చదువు అయితే చదివించాలనుకున్నావు ఆ చదువులు దేవుడే సహాయం చేసి నా దేవుడు ఎబినేజర్గా నీకు తోడు ఉంటున్నాడు. ఎల్రోయిగా ఆయన నిన్ను చూశాడు. యెహోషమ్మగా ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన మోకరించు, బలిపడి ముందుకు వచ్చి మోకరించు. ఈ బలిపీఠం దగ్గర నుంచి మోకరించు. ప్రార్థన చేస్తాం సంఘం తరఫున. యేసయ్య తల్లిని కోల్పోయి, తండ్రిని కోల్పోయి, అయ్యా ఒక్కటి ఎక్కడ ఉంటుంది నాయన? తన భర్త ప్రేమించట్లేదు ప్రభు. తన అర్థమైనా అయ్యా ఇది తక్కువ చేసి చూస్తుందేమో నాయన, తన తోటి వారు తక్కువ చేసి చూస్తున్నారేమో ప్రభు. కానీ ఈ రోజు నువ్వు మాట్లాడేవయ్యా, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీ బిడ్డతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. అందరు విడిచిపెట్టిన ప్రభా, రక్త సంబంధం విడిచిపెట్టిన ప్రభా, నేను నిన్ను ఎడవలేదు, నిన్ను ఎడబాయలేదని నువ్వు చెప్పినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రార్థన చేసేయ్యా. ఒకప్పుడు నేను ప్రార్థన మానేసాను, ఒకప్పుడు ప్రార్థన చేసుకునేదాన్ని, చర్చికి వెళ్ళేదాన్ని. అయ్యా నా తల్లిదండ్రుల వల్ల నేను శాపంలోనికి వెళ్ళిపోయానయ్యా. మరలా నాకు అయ్యా నేను చర్చికి వెళ్ళలేకపోయినా నా ఇంటిలో నా బిడ్డలతో ప్రార్థన చేసుకోవాలి ప్రభా, వాక్యం చదువుకోవాలయ్యా. సోమరిగా నేను ఉండకూడదు నాయన. నా భర్తను రక్షించుకోవడానికి అయ్యా నీ కృప నాకు దయచేయమని ప్రార్థన చేసుకో తండ్రి. ఈ బిడ్డ కూచిపూడి నుంచి వచ్చింది నాయన, ఈ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ బిడ్డకి ప్రభా అయ్యా మరలా ఏదైతే నేను ఒకప్పుడు నీతో ప్రేమగా ఉండిదో ఈ రోజు ప్రభా అన్ని జన్యుల్లోకి వెళ్ళి ప్రభా మరలా శాపము తనలోనికి వచ్చిందో యేసు నామములో ఆ బిడ్డ మీద వచ్చిన శాపాన్ని ఒక దైవజనుడిగా, ఒక ప్రవక్తగా యేసు నామములో నీ రక్తముతో కాల్చివేస్తున్నాను. ఇంకా నాయన ఇప్పటికి సంపూర్ణమైన కృపను నేను విడుదల దయచేసి నూతనమైన అభిషేకంతో ఈ బిడ్డని నేను బ్లెస్ చేస్తున్నాను ప్రభా. కృపనిమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. శిరీష ప్రార్థన చేసుకుంటున్నావా? ఎప్పుడు వరకు చేసావా? అప్పుడప్పుడు. అందుకే నువ్వు ఎలా వెళ్ళేదాను? ఇప్పుడు అది దేవుడు అందుకే మాట్లాడాడు. యేసు నామములో దేవుడు కృప అనుగ్రహించి ప్రతిరోజు నువ్వు బైబిల్ చదివి దేవుని కృపలో ఉండను గాక.
గాడ్ బ్లెస్ యూ. కూర్చో. థ్యాంక్ యూ జీసస్. వాక్యంలో మనం వెళ్ళిపోతాం. ఇంకా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ డాడీ. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ డాడీ. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. మన మధ్యలో యశ్వంత్ చదువుతాడు. అందరు జాగ్రత్తగానండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. రాదు నీకు చదివమ్మా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. ఇటలీ పట్ల మాడినని. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఏ క్లాస్ చదివి? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుతాం. ఇటలీ పట్నమాడినని పటలములో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడొకడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండుడి. ప్రజలు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలు అని పిలుచట దర్శనముచును. ఏటగా అతని కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా, మేమేమి అడిగెను? అందుకు దూత, నీ ప్రార్థనను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. నజరేయుడైన యేసయ్యా, మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకారుడా, నీ కొందనాలు. నేను ఈ వాక్యముతో మీరు మాట్లాడండి. ఈ అగ్నితో నన్ను కాల్చి ప్రభా, నా నాలుకలో నేను మాటలు ఉంచి మా స్వబుద్ధి ఇక్కడ ఆధారం చేసుకోకుండా పరిశుద్ధాత్మ దేవుడా 2 పాల ఆత్మతో మరి నన్ను నింపి అయ్యా లైవ్ లో చూస్తున్న బిడ్డలకు కానీ ఇక్కడ వచ్చిన బిడ్డలకు కానీ నాకు ఏదైతే ఆహారం కావాల్సి ఉన్నదో ఆహారం మాకు మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇటాలీ అని పట్టణం అనబడిన ఒక దేశంలో కొర్నేలి అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఒక అన్యుడు. ఎవరో దేవుని తెలియని వ్యక్తి, దేవుడి దగ్గరికి వెళ్ళని వ్యక్తి. ఆ వ్యక్తి ఎలా ఉండేవాడంటే భక్తిపరుడిగా ఉండేవాడు. ఆమేన్. ఈ రోజు వాక్యానికి హెడ్డింగ్ ఏంటంటే ఈ 2025లో దేవుడు నీ కుటుంబంలో ఏమి ఉండాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. ఏంటి సబ్జెక్ట్ చెప్పండి. ఈ 2025లో చెప్పండి. ఈ 2025లో దేవుడు నా కుటుంబంలో ఏమి ఉండాలో అని కోరుకుంటున్నాడు. ఏమి ఉండాలో దేవుడు ఈ రోజు మీతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. నేను కరెక్ట్ గా ఒక 20 minutes లో నేను క్లోజ్ చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఇటాలీ మనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు కైసరులో ఉండేను. హల్లెలూయా. అతడు ఎవరంటే శతాధిపతి. శతాధిపతి అంటే 100 మందికి అధికారి. ఆ అధికారి ఎలాగున్నాడంటే భక్తిపరుడుగా ఉన్నాడు. ఆమేన్. 100 మందిని ఏలుబడి చేస్తున్న ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే భక్తిపరుడుగా ఉన్నాడు. ఆమేన్. ఈ రోజు దేవుడు మొట్టమొదటిగా చెప్తున్న మాట తెలుసా? నీకు మేడ మీద ఉండొచ్చు, నీ బీరువాలో కొన్ని లక్షల రూపాయలు ఉండొచ్చు, లేకపోతే నీకు మంచి మంచి కార్లు ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఎమ్మెల్యే పదవి ఉండొచ్చు, నువ్వు ఎంపీ పదవి ఉండొచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, ముఖ్యమంత్రి ఉండొచ్చు, నువ్వెవరైనా. కానీ నీకు ఏమి ఉండాలని దేవుడు మొదటగా ఇంట్లో కావాలని కోరుకున్నాడంటే భక్తి ఉండాలా. ఏముండాలా? నువ్వు ఆ భక్తి లేకుండా నువ్వెన్ని ఉన్నా దేవుడికి సమానము కాదు. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడో పాట పాడుకుంటాను. కోట్ల కోట్లగా ధనమున్నను అవి నీకు సాటి. ఎస్,
కోట్ల కోట్లగా ధనమున్నను అవి నీకు సాటి రాగలవా? నా ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ఒంటి నిండా బంగారమున్నను అవి నీకు సాటి రాగలవా? ఒంటి నిండా బంగారమున్నను చెప్పులు కొడుతూ అవి నీకు సాటి రాగలవా? నా బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. మేడ మెద్దెలు ఎన్ని ఉన్నను అవి నీకు సాటి రాగలవా? మేడ మెద్దెలు ఎన్ని ఉన్నను అవి నీకు సాటి రాగలవా? నా మేడంతా నీవే యేసయ్యా, నా మేడంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ప్రేమించేవారు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా? ప్రేమించేవారు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా? నా ప్రేమమయా నీవే యేసయ్యా, నా ప్రేమమయా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా. అంటాను బంగారం ఉన్న అది ఒక్కొక్క నీ దగ్గర నుంచి దూరం అయిపోతుంది. మేడ మీద కట్టిన భూకంపం వస్తే అది కూలిపోతాడు. ఒంటిని కోట్ల కోట్లకి ధనమున్నా ఆ ధనము నువ్వు చనిపోయినప్పుడు నీతో రాదు. దయచేసి నేను చెప్తున్నది, నువ్వు ఆటల మీద ప్రేమ ఉంచొద్దు, దాని మీద ఎక్కువగా ఇష్టపెట్టుకోవద్దు. నువ్వు ఎవరి మీద ఎక్కువ ఇష్టపెట్టుకోవాలంటే యేసయ్య మీద చెప్పలు కూడా దేవుని నామాన్ని మనం పలుకుతాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తి ఎలా ఉండాలంటే యేసయ్య కన్నా ఏ రోజు దాని మీద దేనిని ప్రేమించేటట్టు ఉండకూడదు. ఆమె మరి తక్కువ పని చేసి నిద్రపోతాడు వచ్చాడు ఇక్కడికి, సరిగ్గా కూర్చోవా? హల్లెలూయా. మరి తక్కువ పని చేసి నిద్రపోతాక రాలేక నువ్వు, అర్థమవుతుందా? హల్లెలూయా. తక్కువ పని చేసి నీవు వాక్యం విని అమ్మా ఇదిగో దైవజనుని వాక్యం చెప్పారు, మన భక్తిగా ఉండాలి, మన బాప్తిసం పొందాలి, మారు మనసు పొందాలి, డాడీ నువ్వు తాగుడు మానేయాలని ప్రార్థన చేసే చెప్పుమోహలా తయారవ్వాలి నువ్వు. హల్లెలూయా. ఎలా వాళ్ళ అలా ప్రార్థన చేసే వ్యక్తి కావాలా? ఉదయకాలం లేసి ఏ ప్రార్థన అయితే చేసావో ఆ ప్రార్థన చేయాలి ఈ రోజు నుంచి. లేకపోతే ఏసే పెత్తం పెట్టుకుంటాడు, మొత్తం పైనుంచి కిందకి తోలు తీసేస్తాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం మీ నాన్న తాగు నుంచి మారిపోవాలా, మీ నాన్న మీ అమ్మ రక్షణ పొందాలా? ఏం చేయాలా? మీ నాన్న తాగుడు మానేయాలి. నెక్స్ట్ ఇంకా మీ నాన్న బాప్తిసము పొందాలా? ఇదే నీ టార్గెట్. నా అమ్మ పెడుతుందని మొక్కలు తింటాం కాదు. హల్లెలూయా. 5 గంటలు లేగాల, 5 గంటలు లేసి మా అమ్మమ్మ గురించి, తర్వాత ఎవరి గురించి చేయాలి? చిన్న మాయ కోసం, అది మీ చెల్లి కొరకు, నీ కొరకు అమరదేవి వెళ్ళిపోవాలని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
ఎందుకంటే చిన్నపిల్లల ప్రార్థన దేవుడు వింటాడు. చిన్నపిల్లల స్థుతుల మీద దుర్గాన్ని దేవుడు స్థాపిస్తాను. మీరు కీర్తన 8 చదివితే దాంట్లో 5 ఉంటుంది. చిన్న పిల్లల స్థుతుల మీద దుర్గాన్ని స్థాపిస్తాను, ఆ దుర్గాన్ని ప్రాణదోడతా అంటాడు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకి ఏది మంచో ఏది చెడు తెలియదు, ఏ పాపమో తెలియదు కాబట్టి కపటం లేకుండా ప్రార్థన చేస్తారు కాబట్టి ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందుకు చిన్న బిడ్డలకి మొట్టమొదటి నువ్వేం దేవుళ్ళు పెంచాలో తెలుసా? దేవుని భక్తులు పెంచాలా. నువ్వు దేవుని పెంచుతున్నావు, ఫోన్ ఇచ్చి పెంచుతున్నావు. ఫోన్ ఇవ్వటం కాదు, ప్రార్థన చేసేవాళ్ళ. హల్లెలూయా. అమ్మ మాట్లాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. ఇక్కడ ఎవరు కదా, అందరూ ఒకటే. దీంట్లో వచ్చిన వాళ్ళందరూ కాడ దేవుడి దగ్గరికి వచ్చిన బిడ్డలు. దీంట్లో రిలేషన్ ఎవరు ఉండదు. అమ్మని లేదు, చెల్లెని ఉండదు, అక్కనుండదు, తమ్ముడు ఉండదు, అమ్మను ఉండదు. అందరు కాడ మందిరము సమానమే. ఆమేన్. అందరినీ ఒకే రీతిగా దేవుడు చూసే దేవుడు. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్పాడు? ఒకటి, ఆయన భక్తి పరుడుగా ఉన్నాడంట. ఆమేన్. మరి నీ భక్తి ఎలా ఉంది? నీ భక్తి ఎలా ఉంది ఒకసారి నేను ఆలోచన చేసుకో. ఒకవేళ నీ భక్తి దేవుడితో గడిపే భక్తిగా లేదా? ఈ లోకానుసారమైన వ్యక్తులతో గడిపే భక్తిగా ఉందా? ఈ లోకంలో కలిసిపోయే వ్యక్తిగా నువ్వు ఉంటే కనుక ఈ రోజు నీ కుటుంబంలో మొట్టమొదటి ఆదివారం ఈ బ్లెస్సెడ్ సండే. ఎందుకు బ్లెస్సెడ్ సండే పెట్టో తెలుసా? నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నీ ఇంటిలో భక్తి మొదలవ్వాలా. చెప్పలు దేవునామేద్దాం. హల్లెలూయా. మొదటి ఏంటి? పుట్ గాడ్ ఫస్ట్ విల్ బి నెవర్ లాస్ట్. ఎవరు పుట్ గాడ్ ఫస్ట్ విల్ బి నెవర్ లాస్ట్ అంటే దేవుడికి మొదటి స్థానం ఇచ్చిన గాక. ఆడపిల్లకున్న మీరు మొదటిగా చీపురికి స్థానం ఇవ్వద్దు, మొదటిగా వంటకి స్థానం ఇవ్వద్దు. ఉదయకాలం లేచి దేవుడితో మాట్లాడకుండా నీవు మంచం మీద నుంచి కిందకి దిగిన తర్వాత మొట్టమొదటి మాట ఎవరి కృప పొందుకోవాలంటే దేవుని కృప పొందుకొని బయటకు అడిపెట్టును గాక. ఆమేన్. నేను మనసులో జీవిస్తున్నా. ఒకవేళ అలాగా నువ్వు కనుక ఇప్పుడు వరకు లేకుండా ఉంటే లైవ్ లో కనుక ఉన్న వాళ్ళు కానీ ఈ రోజు నుంచి నువ్వు సోమవారం నుంచి నువ్వు మొదలు పెట్టును గాక. హల్లెలూయా. హల్లెలూయా. రెండోదిగా చూడండి, 10:2 అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారంట. రెండో మాట ఏంటి? ఒకవేళ నీ భర్త అన్యుడే, నీ భర్త దేవుడి దగ్గర రావట్లేదు, నీ భర్త నీ మాట వింటలేదు, ఒకవేళ నీ భర్త నువ్వేది చెప్పిన వ్యతిరేకంగా ఉన్నాడు, ఒకవేళ నేను మందిరానికి వెళ్ళనివ్వట్లేదేమో, మందిరానికి వెళ్ళినా నేను ఊరుకోవట్లేదేమో, కానీ నీవు ఏం చేయాలంటే అతని కోసం ప్రార్థన చేయాలా. హల్లెలూయా. ఒక భార్య ఒక భర్తను మార్చగలదు, ఒక భర్త ఒక భార్యని మార్చగలదు. ఎప్పుడు మారుతారో తెలుసా? నీ ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు, నీవు మంచిగా ఉన్నప్పుడు. బూతులు తిడితే మారరు, ఇష్టానుసారంగా మాట్లాడితే మారరు. వాళ్ళు ఎన్నన్నా సరే నువ్వు మౌనంగా ఉండాలా. మా దైవజనుల కోసం అదే సాక్ష్యం చెప్తా. హైదరాబాద్ భయంకర జీవితంలో జీవించినప్పుడు, ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ఏ రోజున కాడ ఒక్క మాట్లాడాలన్నా తాగుడు మాని చెప్పలా, పాప మాని చెప్పలా, ఇక్కడికి వెళ్ళదు అక్కడికి వెళ్ళదో చెప్పలేదు. కానీ ఎవరికి చెప్పిందో తెలుసా? దేవుడికి చెప్పింది. ఆమె ఎక్కడ నోరు మూయాలి అక్కడ నోరు మూసింది, ఎక్కడ తెరవాలి అక్కడ తెలిసింది. నువ్వు ఎక్కడ తెరుతున్నా? భర్తతో మాట్లాడుతూ రాదు, భర్తను ఎలా గౌరవించాలో తెలీదు, బిడ్డలను ఎలా గౌరవించాలో తెలీదు, బిడ్డలతో ఎలా మాట్లాడాలో తెలీదు, దైవజనులతో ఎలా మాట్లాడాలో తెలీదు, దైవ సేవకుడు వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదు. మనం ఎలా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. నేను అంటాను, దేవుడి దగ్గర నువ్వు భయభక్తులు కలిగి ఉంటే దేవుడిని ఎలా చేస్తాడు తెలుసా? అందరికన్నా ఎత్తైన స్థానంలో ఉంచుతాడు. ఆమేన్. ఆమేన్. రెండో మాట ఏంటి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బయట తీసుకురండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మొదటి ఏంటో ఆయన భక్తిపరుడు ఉన్నాడంట. ఆమేన్. ఒకవేళ ఏ కుటుంబంలో కూడా ఒకవేళ మగవాడు భక్తిపరుడు లేకుండా, ఒకవేళ భార్య మాత్రమే ఒకవేళ చర్చికి వెళ్తుంటే, ఒకవేళ లైవ్ లో చూస్తున్న అన్న తమ్ముడు అక్క, నువ్వు మ్యారేజ్ అయ్యి నువ్వు ఇంకా మందిరానికి వెళ్ళకుండా దూరం వెళ్ళిపోతే ముందుగా నువ్వు భక్తిపరుడు అయితే నీ కుటుంబం అంతా భక్తులకు నడుస్తుంది. ఆమేన్. ఎందుకో తెలుసా? నా కుటుంబంలో ఎవరికాడ సేవకులు లేరు, నా కుటుంబంలో ఎవరికాడ బైబిల్ చదువుతున్న వాళ్ళు ఎవరికి రాదు. మా నాన్నగారికి రాదు, మా అమ్మగారికి రాదు, మా తాతగారికి రాదు, మా తాతయ్యకి కూడా రాదు. దేవుడు మమ్మల్ని ప్రేమించి ఈ కృప నాకు ఇచ్చాడు. చెప్పరు కూడా దేవుడు నామమున మహిమ. హల్లెలూయా. హల్లెలూయా.
మా కుటుంబంలో ఎవరు సేవకులు లేరు. సేవకులు కుటుంబంలో ఉన్న వాళ్ళు మాత్రం ఈ లోకానుసారంగా తిరుగుతున్నారు, కానీ సేవకులు లేని కుటుంబంలో నా ఇంటి పేర్లు నన్ను దేవుడు లేపాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను ఎప్పుడు కడలా సేవకుడు నవ్వుతానని, ఈ విధంగా వాక్యం చెప్తానని, ఈ ప్రపంచ దేశాలకి రాష్ట్రాలకి నన్ను దేవుడు తీసుకెళ్తానని ఏ రోజు కానీ నేను అనుకోవాలా. ఈ రోజు ఎక్కడికి వెళ్ళా అయ్యగారు మేము యూట్యూబ్ లో చూస్తున్నాము, మేము ఫేస్బుక్ లో చూస్తున్నాము, మీ ప్రార్థన ఇదిగో అని అనేక రాష్ట్రాల నుంచి ఫోన్లు, కోయిటా నుంచి, మస్కట్ నుంచి, దుబాయ్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి, అనేక జిల్లాల నుంచి ఫోన్లు వస్తున్నాయి నాకు. అయ్యా మీరు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తున్నాడు, మీరు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి, మా కుటుంబంలో ఇలాంటి కార్యాలు జరిగినాయి, కొన్ని వందల మంది సాక్ష్యాలు చెప్తున్నారు ఫోన్లో చేస్తేనే. హల్లెలూయా. అందుకు ప్రియమైన జన్మ రెండో మాట ఏంటంటే, నీ ఒక్కదానివే కాదు, ఒకవేళ తల్లిగాని వస్తున్నావేమో, ఒకవేళ భార్యగాని వస్తున్నావేమో, ఒకవేళ భర్తగాని వస్తున్నావేమో, మందిరానికి నీ ఒక్కడివే కాదు, నీతో అక్కడ అన్నాడు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవారి ఉన్నారంట. హల్లెలూయా. నీ ఒక్కదాని భయభక్తులు కలిగి ఉంటుంటే కాదు చెల్లి, నీ ఒక్కదాని భయభక్తులు ఉంటే కాదమ్మా, నువ్వు ఒక్కడే భయభక్తులు కొడతావు కాదు అన్న. నీ కుటుంబం అంతా కాడ, నీ పిల్లల కాడ ఎవరి ఎందుకు భయభక్తులు ఉండాలంటే దేవుడి ఎందుకు భయభక్తులు ఉండాలా. అలా చేయొద్దు. హల్లెలూయా. నాకు సమయం కొంచెం ఉంది, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ కుందుగూడి వెళ్ళాలి. నేను ఇది అవ చేసుకొని మళ్ళీ ఇక్కడ అవ చేసి కుందుగూడి దగ్గరగా ఒక 15 కిలోమీటర్ల దూరం నేను వెళ్ళాలా. ఎందుకంటే దేవుడు బ్లెస్సెడ్ సెండ్ లో ఎలాగ మనం బ్లెస్ అవుతామో మీకు దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. ఈ 2020లో నేను అనుకున్న కోరిక ఏంటో తెలుసా, నా సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరి కాడ ఒకరికి ఇచ్చే చేతులు ఉండాలి, కానీ ఒకరి దగ్గర నుంచి తీసుకునే చేతులు ఉండకూడదు. ఆమేన్. ఒకరికి అప్పు ఇవ్వాలి తప్ప ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకునే వాళ్ళకి ఉండకూడదు. ఒకరు తలగా ఉండాలి తప్ప ఒకరు తోకగా ఉండకూడదు. అందుకు నువ్వెలా ఉండాలంటే, నువ్వు నీ పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలా, దైవజన్ని ఎలా గౌరవించాలా, ఎలాగ పడితే అలా మాట్లాడేటట్టు మనం ఉండకూడదు. ఆమేన్. ఎప్పుడు వస్తుందంటే నీ కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. మొదటేంటి? భక్తి చేయాలా. ఏ భక్తి చేయాలా? నిజమైన భక్తి చేయాలా. ఏదో స్వస్థత కోసం వచ్చి వెళ్ళిపోయి భక్తి ఉండకూడదు, కానీ సంపూర్ణంగా దేవుడి మీద ఆధార భక్తి ఉండాలా. ఆమేన్. ఎందుకు నేను మనం రాత్రి అనుకున్నాను, ఇలాగా అసలు సుబ్రాజ్ గారికి ఇలా మీటింగ్ పెట్టాలా, దేవుడు చేసిన కార్యాలు అలా చెప్పాలా, ఈదులు అలా పెట్టారనుకున్నాను. అని పెట్టపోయినా నా ఖర్చు పెట్టైనా సరే పెట్టాలనుకుంటే దేవుని చిత్తం అయితే ఈ సంవత్సరంలో అలాంటి కూడిక, స్వాతి గారి కుటుంబం దగ్గర జరిగిన కూడిక ఆ అమ్మ దగ్గర ఆ రోడ్డు మీద జరుగును కాక. ఆమేన్. దేవుడు చేసిన మేలుని అనేక మందికి ఎలాగైతే స్వాతి గారు చెప్పారు. స్వాతి గారు ఏమంటారు? కూతురు అవుతారా? సుబ్రాజ్ గారికి ఏమంటారు? సుబ్రాజ్ గారు, స్వాతి గారు, సుబ్రాజ్ గారు బాగా స్వాతి స్వాతినండి. హల్లెలూయా. హల్లెలూయా. అలాగా స్వాతి గారు చెప్పినట్టు సుబ్రాజ్ గారు సాక్ష్యం చెప్పాలి. ఆమేన్. ఆమేన్. ఎందుకో తెలుసా, దేవుడు చేసిన కార్యాలను మనం మరవకూడదు. అనేక మంది నామంలో మనం కనపరచాల. ఎక్కడుంది మీరు చదివితే ఆ మొదటి దినవృత్తంలో 16:8 ఉంటుంది. చూడండి, ఒక వాక్యం చదివి ముందుకెళ్ళిపోతాను. మొదటి దినవృత్తంలో 16:8. మొదటి దినవృత్తంలో 16 ఎందుకో మరి మధ్యలోకి ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఆ వాక్యం గారు చదివి మనం ముందుకెళ్ళిపోతాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి దినవృత్తంలో 16:8 చదవాలా? థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్. డాడీ బైబిల్ చదువులు మన మందిరంలో దేవుడు నడిపించును గాక. ఆమేన్. ఇంతసేపు టైం ఇచ్చేసి కాకుండా బైబిల్ చదివే బిడ్డల్ని, మంచి మంచి అనుభవం గల బిడ్డల్ని, అభిషేకం బిడ్డలు మందిరము దేవుడు నడిపించును గాక. ఆమేన్. చూడండి, మొదటి వృత్తాంతంలో 16:8 అక్కడ ఏమి రాస్తుందంటే, యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన నామమును
ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయాలి. ఎక్కడ చేయాలా? జనములలో తెలియజేయాలంట. ఆయన నామమును ప్రకటన చేయాలి. ఎందుకంటే అటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆ సాక్ష్యమిని ఈయన్ని మార్చిన దేవుడు, ఈయన స్వస్థత ఇచ్చిన దేవుడు నాకు కూడా స్వస్థత అని వాళ్ళకి నమ్మకం కలిగింది. ఆమె దేవుని చిత్తం అంటే ఆ కార్యం త్వరలోనే జరిగించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, మనం వాక్యంలోకి మనం వెళ్ళిపోతాం. చూడండి, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో 2వ మాటగా దేవుడు ఏం చెప్పాడంటే, మీ ఒక్కలమే కాదు, కుటుంబం అంతా కూడా మందిరంలోనికి వెళ్ళాలా, కుటుంబం అంతా కూడా రక్షించబడాలా. నా టార్గెట్ ఈ సంవత్సరం అదే. నేనే కాదు, నా అమ్మ తరపు రక్ష సంబంధులు, నా తండ్రి తరపు రక్ష సంబంధులు, మా అత్తయ్య గారితో, మా మామగారి తరపు రక్త సంబంధం అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టి సువార్త చెప్పాలా. ఆ సువార్త ద్వారా వాళ్ళు రక్షించుకోవాలా. హల్లెలూయా. ఎంత ఖర్చున పడలేదు అనుకున్నాను. యేసు నామములో దేవుని చిత్తమైతే మార్చిలోనే పెట్టాలి జీసస్ నేమ్. హల్లెలూయా. అందుకు నీవే కాదు, నీ కుటుంబం అంతగా రక్షించుకునేటట్టు నువ్వు ఉండును గాక. అని వదిలిపెట్టక మన వాక్యం, హోలీ స్పిరిట్ వాక్యం అర్థమవుతుందా? హల్లెలూయా. కూర్చోబెట్టు, అక్కడ దగ్గర కూర్చోబెట్టుకో. దేవుని ఉంచుకో, దేవునికి మహిమ కలుగును గాక. 3వ మాటగా ఒకటి మాట చెప్పండి. ఫస్ట్ మాట ఏంటి? ఫస్ట్ మాట హలో, లైవ్ వెళ్తుంది, 100 లక్షల మంది చూస్తారు. వదిలేసండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి స్నేహితుడా, మంచి కాపరివి, మంచి స్నేహితుడా, మంచి కాపరివి, అగాధ జలములలో నేను నడిచినను, యానములో నేను తిరిగినను, నన్ను ఆదరించినావు, ఓదార్చినావు, చేరదీసినావు, కాపాడినావు, నన్ను ఆదరించినావు, ఓదార్చినావు, చేరదీసినావు, కాపాడినావు. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. రాత్రిపోయిన నన్ను ఎదిగి రక్షించినావు, ఆశ్చర్యకరమైన నీలోనికి నన్ను పిలుచుకున్నావు. రాత్రిపోయిన నన్ను ఎదిగి రక్షించినావు, ఆశ్చర్యకరమైన నీలోనికి నన్ను పిలుచుకున్నావు. ఘనమైన పరిచర్యను నాకు దయచేసినావు, ప్రధాన కాపరిగా నన్ను నడిపించినావు. ఆరాధన, 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 నీకే ఆరాధన, 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 నీకే ఆరాధన. హల్లెలూయా. మొదటి ఏంటి? కొర్నేలియను ఎలా ఉన్నాడు? భక్తిపరుడు. ఆమేన్. నువ్వు భక్తిగా ఉండకుండా ఒకవేళ ఇప్పటి వరకు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తుంటే ఈ రోజు నుంచి మరలా అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే గనులైన వారు గతించేవారు, ధనమున్న వారు మరణించినప్పటికీ నీ దగ్గర ఏ మంచి తనం లేనప్పటికీ నిన్ను కాచి కాపాడిన దేవుడు ఈ రోజు ఏం కోరుకున్నాడు తెలుసా? ఇప్పటి వరకు భక్తి లేకుండా దేవునికి దూరమై తిరుగుతున్న నిన్ను మరలా నాకు ఆ స్థలంలోనికి రమ్మని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకు ఆదివారం మందిరానికి వెళ్ళకుండా, శుక్రవారం మందిరానికి వెళ్ళకుండా ఒకవేళ నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటే మరలా అవకాశము ఈ లైవ్ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్.
అందుకు 52 ఆదివారం ఒక్క ఆదివారం కాడ నీవైనా నేనైనా ఎవరమైనా మానకుండా దేవుని మందిరంలో ఉండును గాక. ఒకవేళ ఈ మందిరంలో రాకపోతే, ఒకవేళ ఏదో ఊరు వెళ్తే అక్కడ కాడ మందిరానికి నువ్వు వెళ్ళాలా? ఏం చేయాలా? అక్కడ ఏదో ఒక మందిరానికి నీవు ఖచ్చితంగా వెళ్ళాలా. ఆదివారం ఎక్కడ కనబడాలంటే దేవుని భక్తి చేయడానికి నువ్వు వెళ్ళాలంటే. హల్లెలూయా. రెండో మాట ఏంటంటే ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏం చేయాలా? ఒక తల్లి, ఒక కొడుకు మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భక్తిపరుడిగా మారిపోవాలి. ఆమె అది ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలంటే ప్రార్థన చేసే తల్లిగా నువ్వు మారిపోవాలి. హల్లెలూయా. రెండోదేంటి? భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరు యందు? చాలా మంది ఎవరి మీద భయపడతారు చెప్పండి? ఒక ఎమ్మెల్యే వస్తే ఆడు కొనుగోలుకి దండాలు పెట్టారు. ఒక ఎంపీ వస్తే వాడికి దండాలు పెడతారు. నువ్వు ఎవరికి భయపడాలా? నువ్వు దేవునికి భయపడవు, కానీ ఈ లోక మనుషులకు భయపడతావు. ఒక మీటింగ్కి వెళ్ళావనుకో, ఆ ఎమ్మెల్యే చెప్పే మెసేజ్ అంతవరకు నీవు ఉంటావు, కానీ దేవుని మాట్లాడడానికి సమయం అయిపోతుందని చెప్తాను. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ కాకమ్మ కథలు చెప్పేది కాదు, దేవుని సత్యవాక్యం విడుదలవుతుంది. అందుకు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీవు ఎలా ఉండాలో తెలుసా? ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పి మధ్యలో వేసి వెళ్ళిపోతావా? ఒక ఎమ్మెల్యే నీ దగ్గర ఉన్నాడు అనుకుందాం, నీ ముందే చెప్తున్నాడు చదివాను, వెళ్తావా? తొందరగా ముగించంటావా? చెప్పు సార్ చేసుకుంటావా అంటావా? ఆయన ఇప్పుడు దాకా అయిపోతుంది, ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు ముగిస్తాడని అయిపోయేదాకా అలా కుంటుకాడు నక్కలాగా సోతా ఉంటాం. అంతేనా? చెప్పమ్మా, అంతే కదా? ఆపేమంటావు నువ్వు లేచి? అంతకన్నా గొప్పవాడు ఎవరంటే దైవ సేవకుడు. హల్లెలూయా. వాళ్ళకి 5 సంవత్సరాలు వాళ్ళు పదవి వెళ్ళిపోతుందేమో, కానీ ఈ పదవి నేను సత్యంత వరకు ఎవరు తీయలేదు. ఆమె అందుకు మనం ఎలా ఉండాలంటే దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు భయభక్తులు కలిగి ఉండాలా. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలా, మన మాట తీరు జాగ్రత్తగా చూసుకోవాలా. అందుకే ప్రసంగ 5 అంటాడు, నువ్వు మందిరంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఆమేన్, ఆమేన్. అందుకు మనం ఎలా ఉండాలంటే రెండో మాట దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. మూడో మాట ఏముందంటే అక్కడ 2వ వచనంలో ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూను. ఆమేన్. ఏంటంట? ఏం చేస్తున్నాడు? ధర్మం. బహు అంటే ఎక్కువ. ఈరోజు అందరూ అంటారు మమ్మల్ని, నీకేమున్నది కొంతమంది, నీకు ఎక్కడి నుంచి వస్తుంది అసలు? నువ్వు బ్లాంకెట్లు పంచుతున్నావు, బియ్యాలు పంచుతున్నావు, ఎదవరాలకి నీకు తోచింది నువ్వు కవర్లో పెట్టిస్తున్నావు, మెడికల్ క్యాంపులు చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయి మజ్జిగలు ఇస్తున్నావు, ఎక్కడికెక్కడికి వెళ్ళి సైకిల్ ఇచ్చేస్తున్నావు. ఇవన్నీ అనేక మంది నన్ను అన్నవాళ్ళు ఉన్నారు సేవకులు. నేను అంటాను, నేను ఎలా ఇస్తే అలా వచ్చాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, పంట ఎత్తుతున్నాం ఈరోజు, ఏదో ఒక రోజు ఆ పంట ఖచ్చితంగా నేను కోస్తా, ఆ నమ్మకం నాకుంది. ఆమేన్. నేను అందుకే నేను ఎవరికి సహాయం చేస్తానంటే, నేను సహాయం చేసిన వాళ్ళు మరలా నాకు సహాయం చేయకూడదు. వాళ్ళు ఎవరు? అడుక్కొని వాళ్ళు, వాళ్ళు ఎవరు? ఎదవరాండ్లు, వాళ్ళు ఎవరు? దిక్కులేని వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు మన ఇక్కడ భోజనాలు పెట్టిన వాళ్ళు ఎవరు పెట్టామో తెలుసా? మరలా నాకు పెట్టి నన్ను పిలిచి భోజనం తిన్న వాళ్ళు పెట్టలా. నేను బట్టలు ఎవరికి ఇచ్చాను, బ్లాంకెట్లు ఎవరికి ఇచ్చాను తెలుసా? వాళ్ళకి ఇస్తే మరలా నాకు తిరిగి వచ్చే వాళ్ళకి నేను ఇవ్వాలా? అయ్యగారు ఇచ్చారు కాబట్టి మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అయ్యగారు, మా ఇంటికి వచ్చి కానికి పెడతారు రెండు అయ్యగారు వాళ్ళకి ఇవ్వాలా? కానికి కాడ పెట్టలేరు అని అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇచ్చాను. హల్లెలూయా. మరలా ఈ రోజు తీసుకొచ్చాం. ఎందుకో తెలుసా? పెళ్లి రోజు, ఈ రోజు మాది వెడ్డింగ్ యానివర్సరీ. ఆ డబ్బులు వ్యర్థంగా పాడు చేయకూడదు. నీ ఇందుకు ఎవరిని పిలవాలో తెలుసా? అడుక్కొని వాళ్ళని పిలవాలా అన్నాడా? బైబిల్ ఉందా లేదా? ఎవరిని పిలవాలా? అడుక్కొని వాళ్ళు పిలవాలా, దిక్కులేని వాళ్ళని పిలవాలా, వాళ్ళకి ఎవరు సహాయం చేసిన వాళ్ళని పిలవాలా అని ఎక్కడుంది? బైబిల్లో ఉంది. అదే నేను చేస్తున్నా. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకి పెట్టి, అందుకే మనం ఫంక్షన్ చేసుకున్నప్పుడు మనం పెద్ద వాళ్ళందరినీ, చుట్టాలందరినీ పిలుస్తాం, కానీ అడుక్కునే వాడికి ఒక ముద్దకాడ మనం మిగిలిపోతే ఆవులకి గీతలకు వేస్తాం, కానీ అడుక్కునే వాడికి మాత్రం నేను అలా చేయను. మిగిలితే లేనులకి ఇచ్చేస్తాను. హల్లెలూయా. మూడోది, మనం ఎలా ఉండాలంటే అనేక మందికి పెట్టే వాళ్ళగా మనం ఉండాలా. ఆమేన్. నాలుగోది ఏంటంటే ఆయన ఏం చేసేవాడంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడంట. ఏం చేసేవాడు?
నేను 4 అంశాలు చెప్తున్నా ఈరోజు. ఈ నూతన సంవత్సరంలో ఈ 2025లో నీ కుటుంబంలో దేవుడు ఏమి ఉండాలని కోరుకున్నాడంటే, మొదటగా భక్తి కలిగి, దేవుని యందు భక్తి కలిగి ఉండాలా. రెండోది, నీ కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. మూడోది ఏం చెప్పాడో తెలుసా? అనేక మందికి ఇచ్చే ధర్మ చేతిగా నీ చెయ్యి ఉండాలా. నాలుగోది ఏం చెప్పాడో తెలుసా? ప్రార్థన చేసే కుటుంబం ఉండాలా. ఆమేన్. చాలా మంది కుటుంబంలో ఎందుకు కలహాలు, ఎందుకు కొట్లాట్లు జరుగుతాయంటే ఆ కుటుంబంలో ఏముండదు, కుటుంబ ప్రార్థన. అందుకే గొడవలు, అందుకే భార్య భర్త వెళ్ళిపోతారు, అందుకే పిల్లలు సరిగ్గా క్రమంలో లేకుండా సినిమాలని, శిఖార్లని, లవ్లని, పుట్లని, ఎట్లని చెప్పి ఎక్కడికెళ్తారు, లేచిపోయి వెళ్ళిపోతున్నారు. ఆ వాక్యం చదువుతుంటే వాళ్ళకి భయం వచ్చి ఏం చేస్తారు? వాక్యం చదువుతున్నప్పుడు భయం మీద పాపం చేయకూడదు, తల్లిదండ్రులని బాధ పెట్టకూడదు, తల్లిదండ్రులని సన్మానించాలి. అమ్మ మొన్న మేము వెళ్ళినప్పుడు మా అమ్మగారికి మేము పాస్టర్ అమ్మ నేను కాడ కాలికి దండం పెట్టి మమ్మల్ని ఆశీర్వదించని వచ్చాం. హల్లెలూయా. నేను ఎంత తిరిగినా తల్లికి కొడుకే. హల్లెలూయా. నేను ప్రపంచంలో తిరిగి కనబడినా కానీ తల్లికి కొడుకే. జనవరి 1 కాడ పార్వతమ్మ గారి దగ్గర, సుజాతమ్మ గారి దగ్గర, మళ్ళా ఎంసుమమ్మ గారి దగ్గర కాళ్ళకి మోకాలించాం. కాళ్ళకి మేము ముఖ్యం. ఎందుకో తెలుసా? వృద్ధులు ఆశీర్వాదం మాకు కావాలా. అనేక మందిని వాళ్ళు దీవించిన వాళ్ళు. అందుకే అలా ఉన్నాను కాబట్టి ఈ రోజు అందరూ నన్ను తొక్కేయాలని చూశారు. అందరు నన్ను ఈడు వేస్ట్ అని అనుకున్న మా ఆత్మీయులు కాడ, మా ఆత్మీయ నాయకులు కాడ, మా ఆత్మీయులతో ఉన్న వాళ్ళందరూ కాడ ఈడు వేస్ట్ అనుకున్నాడు. ఈ రోజు 4 ముందు నా దేవుడు చేతి తెచ్చాడు. అంతే. హల్లెలూయా. కారణం ఒకటే. అందుకే చిన్నపిల్లలకు చెప్తున్న మాట, నీ తల్లిదండ్రులు సన్మానించే బిడ్డలుగానే ఉండును గాక. నీ తల్లిదండ్రులని ఇటు ఎప్పుడు కూడా ఎంత జాబ్ వచ్చినా రాత్ర ఏదైతే రాజుగారి సాక్ష్యం చెప్పాడు, తల్లి బిడ్డలందరూ కూడా ఒకే చాట్ నుండి కాక. నేను మా అమ్మని తీసుకొచ్చేస్తాను ఆ మాట విన్న తర్వాత, ఖచ్చితంగా తీసుకొచ్చేస్తా. ఈ సంవత్సరంలో ఇంకో 2 నెలలు ఆ ఇంటికి, ఆ ఊరి నుంచి తీసుకొచ్చి ఇక్కడే పెట్టుకుంటాను. మీ తాతగారు చెప్పిన తర్వాత నాకు దేవుడు అది మాట్లాడాడు. నాకు తల్లి పిల్లలు ఎక్కడ ఉండాలా? ఒకసారి ఉండాలా. హల్లెలూయా. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం ఉంటుంది అక్కడ 28 అధ్యాయం 14, 40 వచనంలో ఏమన్నా తెలుసా? పిల్లలు కట్టారు కానీ పిల్లలు వాళ్ళ దగ్గర ఉండరు. ఇల్లు కట్టుకుంటారు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండరు. హల్లెలూయా. ఉన్నాడా? కట్టుకున్నాడు ఉన్నాడా? అంతే. హల్లెలూయా. అందుకు నేను ఒక్కడే నేను చేసుకున్నాను. ఈ 2 నెలల అక్కడ నుంచి తర్వాత ఆమె ఇక్కడ తీసుకొచ్చేది. ఆమె నా దగ్గరే పెట్టుకొని ఆమె చనిపోయి లాస్ట్ తుది మట్టినంత వరకు కూడా దేవుని చిత్తం అయితే ఇక్కడైతే బాధపడతాం, లేకపోతే తోటి పట్ల బాధపడతాం. ఆమె ఇంకా ఎవరి మాట అనేది కాదు. ఎందుకో తెలుసా? రాజుగారు ఆ వాక్యం చెప్తున్నప్పుడు ఆయన నాతో కూర్చున్నప్పుడు నాకు మాట్లాడాడు దేవుడు. మాట్లాడింది మాట్లాడి చేయాల. ఆయనకి ఎన్ని వాగ్దానాలు ఎందుకున్నారో తెలుసా? ఆయన బట్టి వాక్యం వచ్చింది రాత్రి నాకు. ఆయన మొట్టమొదటి చెప్పగా ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు అన్నాడు ఆయన. మనం ఉంటున్నామా? మనం ఉండలేకపోతున్నాం. భయం లేదు దేవుడు అంటే, భక్తి లేదు దేవుడు అంటే, కుటుంబంలో ప్రార్థన లేదు. మన దగ్గర 1000 రూపాయలు అంటే 1 రూపాయి వేరే వాళ్ళకి ఇచ్చే మనసు లేదు మనకి. నేను అంటాను, బైబిల్ అంటారు ఒక మాట, రండి మామగారు, బైబిల్ అంటారు ఒక మాట, ఇదిగో ఈ లోకమంతా సంపాదించుకున్నావు, ఈ రాత్రికే నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించే డబ్బు ఎవరు తింటారో నీకు తెలుసా అన్నాడు దేవుడు. బైబిల్ గ్రంథంలో దేవుడు అన్న మాట అన్నవాడికి ఒకవైపు అనుసరులు అంటాడు, అయ్యా ఇవన్నీ నేను చేస్తున్నాను కానీ ఇదిగో నీ స్థలమంతా అమ్మేసి, నీ స్థలమును అమ్మేసి అనాథులకు పంచిపెట్టమంటే ఆయన ముఖం ఏమైపోయింది? చిన్నపుచ్చిపోయింది. ఈ రోజు కొంతమంది సాయం చేయమంటే కొంతమంది అంటారు. నేను ఈ సేవకు వచ్చింది ఈ రోజు వరకు మా అమ్మ మీద 1 రూపాయి కూడా నేను ఇప్పుడు ఆశపడాలి. నాకు రూపాయి ఇవ్వమని అనగా ఏ రోజు నేను ఇచ్చి వచ్చాను తప్ప అక్కడ స్థలము 10 సెంట్లు ఉన్నా ఏ రోజున ఆ స్థలము నాకు కావాలని ఏ రోజున కానీ అడగరు. ఇప్పుడు వాళ్ళు మా తాతయ్య గారు సంపాదించిన 2 ఎకరాల పొలాన్ని నా తమ్ముడికి ఆపద ఉన్నప్పుడు వాడికి అమ్మేసి, వాడికి బాగు చేసి, చెల్లికి పెళ్లి చేసి వదిలిపెట్టొచ్చాను తప్ప ఆ 1 రూపాయి కూడా ఆ పిత్తుల జీతం 1 రూపాయి కూడా ఇంతవరకు తెల్లా. ఎందుకో తెలుసా? సేవకు వచ్చినప్పుడు అందరినీ విడిచిపెట్టాల. మనం ఏం విడిచిపెట్టాం? మన పాత జీవితాన్ని విడిచిపెట్టాం, పాత తెగులాన్ని విడిచిపెట్టాం, పాత పాపాన్ని విడిచిపెట్టాం. ఎలా వెళ్ళిపోతామంటే పాత జీవితంలోనే దేవుని కనుక ఒక రోషం ఉంటుంది. నాకు రాజుగారు చెప్పిన తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చింది.
దేవుడు నడిపించేందుకు స్తోత్రం ప్రభా అనుకున్నాను. నేను స్తుతించాను. నేను ఆయన ఇక్కడ రాత్రి ఇక్కడ దైవజనులు ఏలీ గారు కూడా అదే చెప్పారు. ఆ పసుపులు, ఆ చెట్టు, ఆ గుమ్మానికి ముహూర్తాలు, తర్వాత మామిడాకులు, ఈ మనకి కాదు, అన్ని జాతి ప్రకారం చేసే క్రమాలు అయ్యి. నువ్వు భక్తి ఉండి దేవుని భయభక్తుంటే, ధర్మం చేసే వ్యక్తి ఉంటే, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంటే ఏది చెయ్యాలో అది చేస్తావు. హల్లెలూయా. అవునా కదా సత్యవతి, అవునా కదా? నాకు ఇక్కడ శంకుస్థాపన చేసినప్పుడు మంగళవారమే, కొన్నప్పుడు కూడా మంగళవారమే, ఇంట్లోకి వచ్చింది మంగళవారమే. అమ్మ మామగా కూర్చోండి, లైవ్ అంతా కూర్చోండి. హల్లెలూయా. అది అక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆఖరికి ప్లాన్ వేసింది కాడ శుక్రవారం రోజున. ఎందుకో తెలుసా? నా దేవుడికి ముహూర్తాలు లేవు. చెల్లి, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 4 విషయాలు చెప్పాను. 1, దేవుని యందు భక్తి కలిగి ఉండాలా. 2ది ఏం చెప్పాను తెలుసా? నీవే కాదు, నీ కుటుంబం కూడా దేవుని యందు, నీ ఇంటి వారందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. నువ్వు చర్చికి రావడం కాదు, నీతో పాటు నీ కుటుంబం కూడా చర్చికి తీసుకొచ్చే తల్లిగా నువ్వు మారిపోవాలని. 3వ మాట చెప్పాను తెలుసా? నీకు ఉన్న దాంట్లో అనాథులకి, ఎదురాళ్ళకి, దిక్కులేని వాళ్ళకి, మరలా నీకు సహాయం ఎవరైతే చేయరో వాళ్ళకి సహాయం చేసే చేతులు ఉండాలా. 4వది ఏం చెప్పాను తెలుసా? ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన చేసే బిడ్డలు ఉండాలా. ఈ 2025లో దేవుడు కోరుకున్న కోరిక అదే. ఆమేన్. ఒకవేళ ఈ 4 విషయాలు ప్రార్థన చేయట్లేదా? ఎవరికాడ నువ్వు సాయం చేయ లక్షల రూపాయలు ఉన్నా కానీ ఒక్కరికాడ ఒక ముద్ద పెట్టలేకపోతున్నావా? లేకపోతే నీ కుటుంబం అంతా రక్షించబడకుండా నువ్వు ఒక్కదాని మందిరానికి వస్తున్నావా? దేవుడి మందిరానికి వస్తున్నా కానీ భక్తి లేకుండా ఈ లోకానుసారంగా నువ్వు బతుకుతుంటే ఈ రోజు యూటర్న్ తీసుకో. మరలా మొదటి సండే వచ్చేసరికి నీ కుటుంబం ఆశ్రయించబడిపోతుంది. ఆమేన్. ఈ 4 మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవుని యందు భక్తి కలిగి ఉండు. నీవు నీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. 3వది, నీకున్న దాంట్లో 10 రూపాయలు ఉన్నదా, రూపాయి ఇతరులకి సహాయం చేసేటట్టుండు. 4వదిగా ఇంకెంటి, ఎల్లప్పుడూ ప్రార్థన చేసే పెట్టుకుండు. నువ్వు సహాయం చేసేది ఎలా ఉండాలో తెలుసా? వాళ్ళకి ఇస్తే మరలా వాళ్ళ దగ్గర మనం ఏది ఆశించకూడదు. ఆమేన్. వాళ్ళు మనం పిలిచి భోజనం పెడతారని, లేకపోతే మనం కానుక పెడతారని అలా ఉండకూడదు. మనం ఇచ్చామంటే ఆ కానుక పెడతాక వాళ్ళ దగ్గర డబ్బులు లేదు, మనం ఇవ్వాలి. హల్లెలూయా. ఆమేన్. అటువంటి కృపలు మరి నా కుటుంబాన్ని సంవత్సరంలో ఆ విధంగా నడిపించను గాక. ఇప్పుడు వరకు నేను భక్తి కాదు, ఇంకా లోతైన భక్తులకు మేము వెళ్ళను గాక. నేను కాదు, నా తల్లి కుటుంబము, అంతేకాక నా రక్త సంబంధులు, నా అత్తగారి నా మామయ్య గారి సంబంధించిన కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండును గాక. ఆమేన్. అందరు లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ నువ్వే విషయంలో మరి తప్పిపోయినా ఒకసారి గుర్తు చేసుకో. యేసయ్యా, నేను భక్తిగా చేస్తున్నాను కానీ నాలో భక్తి లేదేమయ్యా. నేను ఒక్కదాన్ని నేను దేవుని స్తుతించే, నేను నా కుటుంబం అంతా రక్షించబడకుండా కొంతమంది రక్షించబడ్డారు. నా కుటుంబాన్ని అనంతరంగా రక్షించండి నాయన. అయ్యా, నాకున్న దాంట్లో ప్రభా, అయ్యా ఎంతో మంది అనాథులు ఉన్నారు, ఎదురాళ్ళు ఉన్నారు, దిక్కులేని వాళ్ళు ఉన్నారు. అయ్యా, వాళ్ళకి ఒక పూటైనా భోజనం పెడతానికి కృపను చూపించు ప్రభా. అయ్యా, ఎల్లప్పుడూ ప్రార్థన చేసే ఆత్మ నాకు దయచే ప్రభా. అయ్యా, ఎల్లప్పుడు ప్రార్థన చేసే ఆత్మ నాకు దయచే ప్రభా. నిజంగా అడగండి దేవుణ్ణి. ఆ దేవుడికి చేయబోతున్నాడు, దేవుడు చేయబోతున్నాడు నీకు. నీ కృప నీ కనికరము మీ బిడ్డలకు ఉండును గాక. అయ్యా, వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని ఒకవేళ ఈ అనుభవం లేకపోతే ఈ అనుభవంలోకి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. నడిపించండి ప్రభా. అయ్యా, ఈ బిడ్డలు ప్రభా ఈ రోజు నూతనంగానైనా వృద్ధులు మా దగ్గరికి తీసుకొచ్చావు ప్రభా. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని మీరు దాయిచ్చండి ప్రభా. అయ్యా, కొడుకులు చూసినా, అయ్యా కోడలు చూడకపోయినా నాయన నువ్వు చూసే దేవుడు ప్రభా, నువ్వు సహాయం చేసే దేవుడు ప్రభా. యేసు నామములో ప్రభా, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డలెక్కడ, నూతనంగా వచ్చిన ప్రతి బిడ్డలెక్కడ నాయన నీ కృపానికి గ్రహించబడింది కాక. అయ్యా, చదువుకున్న బిడ్డలు ఈ రోజు వచ్చారు నాయన. అయ్యా, సంధి గారిని మీరు దీవించండి, తన తండ్రి నరేష్ గారిని స్వాతి గారిని మీరు దీవించండి, కుమారి గారిని తాతయ్య గారిని మీరు దీవించండి నాయన.
అయ్యా మా సమత నగరం అంతా మీరు దీవించండి. ఎంతమంది బలహీనమైన స్వస్థపరచండి ప్రభా. అయ్యా మంచి పదవులు లేవనెత్తను నాయన, నీ కృపను అనుగ్రహించండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మా మధ్య సచివతి గారు ఉన్నారు నాయన ప్రభా, తనకు భర్త బిడ్డ విషయంలో ప్రార్థిస్తున్నాను. తాను రోజు నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తుండగా ప్రభా, కుటుంబం కాడ నీ కృపలో రక్షణలోనికి వచ్చిన గాక నేను మళ్ళీ ప్రభా హాస్పిటల్లో ప్రేమత గారు బట్టి నీకు వందనాలు. అప్పటికి సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు. అయ్యా సంఘము ప్రార్థించగా సరసాలు ఉన్న పౌలు శీలలు అయ్యా ఇదిగో సరసాలు పునాదులు కదిలినట్టు ప్రభా ఆ మేధల రోగం లయపరచబడిన గాక. శుక్రవారం చేసి ఎప్పుడు చేస్తున్నాం ప్రభా, అప్పుడు నేను హాస్పిటల్ డిశ్చార్జ్ అవును కాక, రేపే డిశ్చార్జ్ అవును కాక వేస్తున్నాను. డిశ్చార్జ్ చేస్తున్నారు, దాన్ని బట్టి కొందనాలు లేకపోతే డిశ్చార్జ్ చేస్తున్నారా అని చేస్తున్నారు. మంచి ఆరోగ్యత పడి తిరిగి వెళ్ళబోతుంది. తండ్రి నీ కొందనాలు, ఆ ప్రార్థన ఆలకించు. అప్పుడు తల్లి ప్రేమగా మీరు తోడుకోండి. ఈ కృపలో మీకు ఇంకా జరగబోయే కార్యక్రమంతులు కదా అయ్యా నీ కృపలో మా అందరికి మీరు దయచేయండి. నా చూడని యేసుక్రీస్తున్నాము అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దైవజనుల ముందుకు రావాలి, అందరు కూర్చుందాం. ఒక 5 నిమిషాలు మన కార్యక్రమం ఈ కొడుకును ముగించుకుందాం. Thank you, Jesus. Holy Spirit. Thank you, Jesus. Holy Spirit. Thank you, Jesus. Thank you, Jesus. Holy Spirit. తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఈ బిడ్డలు మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఇప్పుడు వెళ్తున్న ప్రయాణాల్లో తోడుండండి. ఎక్కడికి వెళ్ళినా ఈ క్షేమాన్ని బిడ్డలకు మీరు దయచండి. అందుకని యేసుక్రీస్తునామములో అడిగి వేసుకొచ్చున్నాం తండ్రి. కూర్చోండి అరవై రాజ్యాలు చెప్తారు. అది ఎలా సండే స్కూల్ చదువుతుంది కదా, దాంట్లో చెప్తాను. సరే నాకు వచ్చింది అలాగట్లా కూరలు ఉంది కూర్చుంటా. దేవునికి మహిమ కలుగుని గాక. లైవ్ లో చూస్తున్న వాళ్ళందరూ కూడా మన దగ్గర వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరి కూడా దేవుడు దీవించిన గాక. కువైట్, మస్కట్, దుబాయ్, ఖత్తర్, అబుదాబి, ఏ ప్రాంతంలో ఉన్నా, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నా, ఎక్కడున్నప్పుడు ఇక్కడ దేవుడు సూచిస్తున్న దేవుడు కాబట్టి మీ ప్రతి బంధకాల నుంచి దేవుడు విడిపించను గాక. ప్రతి బాధ నుంచి దేవుడు తొలగించను గాక. ఈ కృపలో ఆ బిడ్డ ఇక్కడేసినాము, ఈ కృపలో ఉండు, ఇక్కడేసింది, ఈ కృపలో ఉండుని గాక. ఆమేన్, ఆమేన్. అలాగే మరి మేము ఈ మ్యారేజ్ డేకు దేవుడు వాక్యానుసారంగా జీవించాలని ఆశపడ్డాం. మరి మా ఫంక్షన్కి ఎదురాలని మరి అలాగే ఏమి లేని వాళ్ళని ఈ విధంగా వాళ్ళకి కొన్ని బ్లాంకెట్స్, మంచి భోజనము పెట్టి వెళ్ళాలని ఆశపడ్డాం. మరి 3 బిడ్డలు మా మధ్యలోకి వచ్చారు కాబట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మరి బ్లాంకెట్స్ అమ్మ ఒకటి, నేను ఒకటి, పాస్టర్ గారు ఒకటి, ముగ్గురు కూడా మూడు చేతులతో ఇస్తాం. మీరు తీసుకొని దేవుని నామాన్ని మహిమపరచండి. త్వరగా ఆ పలహారం కూడా అది మా మధ్యలో ఉన్న మరి అమ్మ వచ్చి ఒకరికి ఇస్తుంది. అంటే వేరే వాళ్ళు అడిగి మా అమ్మ ఆయనకి ఈ బిడ్డని దేవుడు దీవించును గాక. మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చిన గాక. మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చిన గాక. ఈ బిడ్డకి ఏదైతే అవసరం ఉందో ప్రతి అవసరం కూడా దేవుడు తీర్చును గాక.
అరికాలు ఇచ్చిన ఇతరులకు నూతన బలము, నూతన ఆరోగ్యము దేవుడు ఇచ్చును గాక. ఆమె మామగారు ఖచ్చితంగా మిగిలితే నేనే తెచ్చిస్తానే. ఇప్పుడైతే మనం లెక్క పక్కన తెచ్చాం ఇద్దరు కానీ. మామగారు రండి, మామగారు లాగా త్వరగా రావాలి. దేవునికి మహిమ. తండ్రి, ఈ బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అన్ని విషయాలు కూడా బిడ్డకి మీకు తోడనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు. రానోళ్ళకి ఎందుకని వచ్చిన వాళ్ళకి ఎత్తే సరిపోదు, కానీ వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి, రాని వాళ్ళకి మనం పిలిచిన రాకపోతే వాళ్ళకి. రైట్. దేవునికి మహిమ. బిడ్డకి మంచి ఆరోగ్యం, నూతనమైన కృప, బలమును మీరు మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రైట్. అందరు కూర్చుందాం. లైవ్ లో చూస్తున్న వాళ్ళకి మరి కుందుగూడెంలో వాక్యం చెప్పడానికి నేను వస్తున్నాను. చిన్న కాపారం, పెద్ద కాపారం ఉన్న వాళ్ళు, ఆ చుట్టుపక్కల వాళ్ళు కుందుగూడెంలో శాంతకుమార్ గారి చర్చికి మీ అందరికీ రావాల్సిందిగా దేవుని నా పేరు తెలియజేస్తున్నా. మరి రెండో ఆరాధన ఇప్పుడు దైవజనురాలు మరి బొమ్మరెడ్డి వారి వీధిలో ప్రారంభమవుతుంది 10-20 నిమిషాల కల్లా. మరి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బొమ్మరెడ్డి వారి వీధికి రావాల్సిందిగా దేవుని నా పేరు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరి కూడా ఇదే మా ప్రేమకు ఆహ్వానం. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇలాంటి పరిచయం ఇంకా ఎంతో 100 మందికి ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాం. 100 మందికి భోజనం పెట్టాలని ఆశపడుతున్నాం. త్వరలో మరి సమత నగర్ లో ఒక రేఖల శంతల గదన హరియంతి దగ్గర అనాథాశ్రయం కట్టాలా. దాని కొరకు మీరు అందరూ కూడా ప్రార్థించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ మరి కొడుకుని ముగిస్తున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. మరలా దేవుడి చిత్తమైతే కొద్ది గురించి లైవ్ ఇస్తాం. లైవ్ లో మీరు చూడండి.